ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలయ్యేలా చేయగలిగినటువంటి ఒక సమాచారం ఇప్పుడు బయటకు వస్తుందండి. ఇది మేబీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రాజకీయ వర్గాల్లో మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటి వార్త. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2027లో మరోసారి భారీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు అనేది సమాచారం. గతంలో 2017లో జగన్ గారు చేసినటువంటి పాదయాత్ర దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ అందరికీ తెలిసిందే. ఆ పాదయాత్ర 2017 నుంచి 2019 ఫిబ్రవరి వరకు దాదాపు 16 నెలల పాటు కొనసాగింది. ఆ పాదయాత్ర తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు జరిగింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు 2027లో ప్లాన్ చేస్తున్నటువంటి పాదయాత్ర మాత్రం అప్పటి పాదయాత్రతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండబోతుంది అనేది ఒక సమాచారం అండి. మొదటిగా 2027 జూలైలో వైసీపీ ప్లేనరీ నిర్వహించేటటువంటి ప్లాన్ ఉంది. ఆ ప్లేనరీ మంగళగిరి లేదా తాడేపల్లి ప్రాంతంలో జరిగేటటువంటి అవకాశం ఉందనేది అంతర్గతంగా వినిపిస్తుంది, అంతర్గతంగా తెలుస్తున్నటువంటి వార్త. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం గుర్తు చేసుకోవాలి మనందరం కూడా. 2017లో జరిగినటువంటి వైసీపీ ప్లేనరీలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జగన్ గారు అధికారికంగా పార్టీ కేడర్కు పరిచయం చేశారు. అలాగే అదే సమయంలో నవరత్నాలు అనేటటువంటి సంక్షేమ హామీలు కూడా ప్రకటించారు. అవి అప్పట్లో ప్రజల్లో చాలా బలంగా వెళ్ళాయండి, నవరత్నాలు అనేటటువంటి టాపిక్. కానీ 2027లో మాత్రం అలాంటి స్ట్రాటజిస్ట్ ను పరిచయం చేసేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉందనేది ఒక సమాచారం. దాని బదులుగా మరో పెద్ద ప్లాన్ ఉంది అనేది తెలుస్తోంది. అదేంటంటే అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం. ఎందుకంటే అప్పటికి మరో కీలక పరిణామం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు 225కు పెరిగేటటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు ఉన్నాయి. ఆ క్లారిటీ వచ్చిన వెంటనే జగన్ గారి పాదయాత్ర ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉందనేది ఒక సమాచారం. అయితే ఇక్కడ అసలు సవాలు మొదలవుతాయండి. 2017లో జరిగినటువంటి పాదయాత్ర అంటే అప్పుడు ప్రారంభించినటువంటి పాదయాత్ర పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రజల్లో ఒక భావన బలంగా ఉండేది, జగన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అనేటటువంటి భావన. అలాగే పార్టీ క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారిపోయింది. జగన్ గారు ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది 2019 వరకు కూడా, 2014 నుంచి 2019 వరకు. ఆయన పాలన గురించి ప్రజల్లో ఒక అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహాన్ని క్రియేట్ చేయడం పెద్ద ఛాలెంజ్ అని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారండి. ఇంకా మరో పెద్ద సమస్య ఏంటంటే పార్టీ లీడర్షిప్. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులో కూడా అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నారా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. రాయలసీమ ప్రాంతంలో మాత్రం పార్టీ స్ట్రక్చర్ కొంత బలంగా ఉంది. కానీ మిగతా జిల్లాల్లో పార్టీ క్యాడర్కు అంతగా యాక్టివ్గా కనిపించడం లేదు. ఇక మరో పెద్ద అంశం ఏంటంటే ప్రత్యర్థి బలం. 2017లో ప్రధాన ప్రత్యర్థి ఒక పార్టీ మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుతం ప్రత్యర్థి కూటమి చాలా బలంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. అంటే జగన్ గారి పాదయాత్ర ఈసారి మరింత కఠిన పరిస్థితుల్లో జరగబోతుంది అన్నమాట. అయితే కూడా వైసీపీ మాత్రం ఈ పాదయాత్రను చాలా గ్రాండెడ్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి పాదయాత్ర గతం కంటే ఎక్కువ రోజులు చేయాలని, గతం కంటే ఎక్కువ కిలోమీటర్లు నడవాలని, గతం కంటే ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేయాలని ఇలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. సమాచారం ప్రకారం దాదాపు 140 నియోజకవర్గాల పాదయాత్ర మొత్తం పూర్తిగా కవర్ చేయాలి. ఈ 140 నియోజకవర్గాలని పూర్తిగా కవర్ చేయాలి అనేదే టార్గెట్. ఇంకా మరో కొత్త ప్లాన్ ఏంటంటే గతంలో ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద సభ మాత్రమే పెట్టేవారు. కానీ ఈసారి మాత్రం మండల స్థాయిలో కూడా సభలు నిర్వహించాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒక నియోజకవర్గంలో 2 లేదా 3 సభలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడే మరో పెద్ద ప్రశ్న ఉందండి, అది ఖర్చు. ఇలాంటి సభలు నిర్వహించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, భారీ ఖర్చు అవుతుంది కూడా. అందుకే స్థానిక నాయకులకు ముందుగానే టికెట్ హామీ ఇవ్వాలని పార్టీ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే టికెట్ వస్తుందని నమ్మకం ఉంటేనే నాయకులు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. ఇంకా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఇక్కడ ఉందండి. 2017లో జగన్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు
ప్రతి వారం కోర్టు కేసుల కారణంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. కాబట్టి వారానికి ఒకరోజు పాదయాత్రకు బ్రేక్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. అంటే ఈసారి పాదయాత్ర 18 నుంచి 20 నెలల వరకు కొనసాగించేటటువంటి అవకాశం ఉందనేది సమాచారం. అంటే మొత్తంగా చూస్తే ఈ పాదయాత్ర సాధారణ రాజకీయ కార్యక్రమం కాదండి. ఇది ఒక విధంగా జగన్ గారి రాజకీయ పునఃప్రారంభం లాంటి కార్యక్రమంగా మారేటటువంటి అవకాశం ఉంది. కానీ అసలు ప్రశ్న మాత్రం ఒకటే, 2017లో జరిగినటువంటి పాదయాత్రలా ఈసారి కూడా అదే రాజకీయ మ్యాజిక్ రిపీట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా? దానికి సమాధానం మాత్రం 2027లో ప్రారంభమయ్యేటటువంటి పాదయాత్రే చెప్పబోతుంది. అయితే గతంలో 2017లో పాదయాత్రలో జగన్ గారికి ఫుల్ సెక్యూరిటీ ఉంది. కానీ జగన్ గారు గెలిచిన తర్వాత నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర సాఫీగా చేయనివ్వాల. ఎక్కడికక్కడ అడ్డంకులు, మైకులు లాక్కోటాలు, స్టేజ్లు ఏర్పాట్లు లేకపోవటాలు, జనాల్ని చల్లా చెదురు చేయటం, చాలా రకరకాలుగా ప్రయత్నం చేశారు. రకరకాల చిత్రహింసలకు గురి చేశారు. మరి ఈసారి కూటమి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పాదయాత్రకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందజేస్తారా, లేదా జగన్ గారి లాగానే ఉంటారు? దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.